ప్రియమిత్రులు నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. కొన్ని సంఘటనలు చూసినా, విన్నా మనసుకి చాలా బాధ కలుగుతుందండి. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, డ్యూటీలో విఫలం సంగతి పక్కన పెడితే, మనం చేసే పొరపాట్ల వల్ల కూడా అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం అనిపిస్తుంది. మనం కొంత జాగ్రత్త తీసుకుంటే ఈ మధ్య జరుగుతున్న తొక్కిసలాటలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకోవడం ఉన్నది కదండి, జరగదు కదా. మరి ఈ విషయంలో నాకు తోచింది చెప్పాలనుకుంటున్నాను మీతోటి. దయచేసి కొంచెం సహనంతో, ఓపికతో, కొంచెం 4-5 నిమిషాలు టైం తీసుకొని వినండి, ఆలకించండి. మొన్న మధ్య ఏదో స్టేట్లో, ఐ థింక్ యూపీ అనుకుంటాను, ఓ బాబా కారు వెళ్ళిపోతున్న టైర్ల కింద ధూళి తీసి నెత్తిన చల్లుకుంటే మంచిదనే మూఢనమ్మకంతో జనం, లేడీస్, జెంట్స్, పిల్లలు అందరూ పరుగులు పెట్టి తొక్కిసలాట జరిగి అందులో పాపం చాలామంది ప్రాణాలు పోయేటండి. ఇటీవల అభిమాని హీరోని చూడడానికి పరుగులు పెట్టడం వల్ల స్టాంపేడ్ జరిగి ఓ మహిళ చనిపోవడం, కొడుకు హాస్పిటల్, ఇప్పటివరకు హాస్పిటల్లో ఉన్నట్టండి. చాలామంది గాయాలయ్యాక. మరి ఎందుకు జరుగుతుంది ఇలాగా? అంత టైం ఎక్కడ ఉంటుందో నాకు అర్థం కాదు. సమయం అంతంత టైం స్పేర్ చేస్తున్నారు సినీ హీరోలకి, వారికి. అలాగే ఈ మధ్య తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం ఎవరికి వారే ముందు దక్కించుకోవాలనే తాపత్రయంతో అందరూ ఒక్కసారి పరుగులు పెట్టి తొక్కిసలాట జరిగి కొందరు మరణం, పలువురు గాయాలట. ఆఖరికి మరి అంత జనం పరుగులు పెడితే వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అనేక కారణాలు, అందరూ వైఫల్యం ఉందనుకోండి ఇందులో. ఇక రాజకీయ సభలో నాయకుల రోడ్ షోలు, మరి ప్రత్యేకమైన పండుగల పబ్బాలకి రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు సభల్లోనూ అభిమాన నాయకులు చూడడం కోసం ఎగబడతారు జనం. లక్షలట. మరి వారు తీసుకురానివ్వండి, వీరందరూ వీరు వెళ్ళనివ్వండి, అప్పుడప్పుడు తోపులైట్లో తొక్కిసలాట జరిగి చనిపోతుంటారు, గాయాలు అవుతుంటాయి. ఇవి సర్వసాధారణే, ఇవన్నీ మామూలే, ఎప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా తప్పు పట్టాలి. సరే, తప్పప్పుడు సంగతి పక్కన పెడితే మరి ఇలాంటి దుర్ఘటన నివారించాలి కదండి. నివారించలేమా? అందుకు అందరూ కృషి చేయాలిగా. ప్రభుత్వం, అధికారులు, ప్రజలు అందరూ బాధ్యులే కదా. ఇలాంటి సంఘటనలు సర్వసాధారణ, మామూలు అయిపోయాయండి. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అందరూ కొంతకాలం హడావుడి చేస్తుంటారు, తర్వాత మర్చిపోతుంటారు, మళ్ళీ మామూలే. ఎలా నివారించాలి? ఒకసారి ఆలోచిద్దాం. మనందరం కలిసి ఒకసారి ఆలోచిద్దాం. మూఢనమ్మకాలు, మూఢభక్తి, మితిమీరిన సినీ రాజకీయ వ్యామోహం, అభిమానం అనుకోండి, ఏదైనా అనుకోనివ్వండి, ముఖ్యంగా స్వార్థం, ప్రజల స్వార్థం కూడా వారికి మరి మేలు చేస్తుందో కీడు చేస్తుందో మనం ఆలోచించాలండి. వీటి వల్ల, ఈ మూఢనమ్మకాలు, మూఢభక్తి, అభిమానం, వీటి వల్ల విలువైన సమయం వృధా అవుతుంది కదా. మరి వారి భవిష్యత్తు నాశనం ఒకటి కాక అమూల్యమైన ప్రాణాలు, అవును, దేవుడిచ్చిన ప్రాణాలు మనం ఇలాగ అన్యాయంగా చిటికలో తీసేసుకుంటే, చిటికలో పోవడానికి కారణం అయితే ఎలాగండి? అన్యాయంగా పోతున్నాయి కదా. మరి మనం ఆ శక్తిని, వారి కోసం వెచ్చించే శక్తిని, సమయాన్ని సమాజంలో సమస్యల పరిష్కారానికి, ఎన్ని సమస్యలు ఏమండి, అనేక సమస్యలు ఉన్నాయి సమాజంలో. మరి ఆ సమస్యల పరిష్కారానికి, దేశాభివృద్ధికి, సమాజానికి ఉపయోగిస్తే ప్రజలకి మేలు కలుగుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశానికి కూడా మంచిది కదండి. దేశాభివృద్ధి జరుగుతుంది. ప్రజలు, ప్రభుత్వం, అధికారులు జరుగుతున్న దుర్ఘటనలకు కారణం ఇతరుల మీద తోసేయకుండా చూస్తున్నారుగా, ఇతరుల మీద తోసేస్తారు. తప్పు నీదంటే నీదని. దీనివల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా, సమస్య పరిష్కారం అవ్వదు కదా. అందువల్ల ఎవరు తప్పుడు వారు తెలుసుకొని సరి చేసుకుంటే
ఇలాంటి సంఘటనలు ఇంక ముందు ఎప్పుడు కూడా జరగకుండా ఉంటుందండి. జరిగే అవకాశం ఉండదు కదా! మరి ఒకసారి ఆలోచించండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అయిన తర్వాత బాధపడి పోస్ట్‌మార్టం చేసే కంటే ముందే ఆలోచించుకొని ఇలాంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. అధికారులు కంట్రోల్ చేయాలి. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ముందే ఊహించాలి. ఏదో పొజిషన్‌లో ఉన్నాం. లేతే పోస్టులొచ్చాయి. పోస్టులో ఉన్నది అది కాదండి మనం. మనం చేసే పనికి ఎంత న్యాయం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. మరి ఇలాంటివి చూసినప్పుడు, పేపర్‌లో చదివినప్పుడు బాధపడి ఈ వీడియోలు చేస్తుంటానండి. లైఫ్ గురించి ముఖ్యంగా లైఫ్ ఇంపార్టెంట్ కదా! దేవుడిచ్చిన లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా! నా నా ఎన్‌జీఓ, నా స్వచ్ఛంద సంస్థే సేవ్ ఎ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ. ప్రాణాలు సేవ్ ఎ లైఫ్ అని. ప్రాణాలు అన్యాయంగా పోకుండా ఇలాంటి వీడియోలు చేస్తుంటానండి. రోడ్డు ప్రమాదాల గురించి కానీ, ఇలాంటి వార్తలు చూసినప్పుడు కానీ చేస్తుంటాను. మరి నా ఒక్కడు ఆహ్, చేస్తే నేను ఒక్కడిని చేస్తే ఉపయోగం లేదు కదండీ! నా ఒక్కడి వల్ల ఏం ఉపయోగం ఉండదు కదా! ఆహ్, వీడియో మీకు నచ్చి షేర్ చేయాలి. 10 మందికి షేర్ చేసి, ఆ 10 మందికి ఇంకో 10 మందికి షేర్ చేస్తే కొంతమందైనా జాగ్రత్త పడతారు కదా! మరి మీరు లైక్ చేసి, షేర్ చేసి అలాగే నా రాణా డైలీ టాక్స్‌కి ఇది మోటివేషనల్ టాక్స్ డైలీ జరిగే సంఘటనల గురించి చేస్తుంటానండి. డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళా కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.